ధనస్సు వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా గురువు సప్తమ స్థానం నుంచి అష్టమంలోకి మారాడు. అష్టమ గురువు అనగానే అందరూ భయపడుతూ ఉంటారు. అమ్మో అష్టమంలోకి వచ్చారండి గురువు ఏమవుతుందో అని. ఏమీ భయపడాల్సిన పని లేదు. 3 విషయాలు మంచి చేస్తాడు ఎప్పుడు గురువు ఉచ్చ స్థానంలోకి వచ్చినప్పుడు. మీ లగ్నం వారికి అలాగే 3 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఏమిటది? ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ అమ్మవారిగా, ఆ లలితాంబిక అమ్మవారిగా భావిస్తూ ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ అష్టమ స్థానంలో ఉండే గురువు ఎక్కడ వీక్షిస్తున్నాడు అనేది చూడాలి. ఇప్పుడు కూడా అతను వీక్షణ చూసుకున్నట్లయితే మీకు విదేశాలకు వెళ్ళేటువంటి 12వ స్థానం మీద పడుతుంది. కేవలం 12వ స్థానం మీద పడితే విదేశాలకే వెళ్తారా లేకపోతే వ్యసనాలకు గురవుతారా అంటే ఇక్కడ 2వ భావాన్ని కూడా వీక్షించినప్పుడే విదేశాలకు వెళ్ళి ధనం సంపాదించుకోవడానికి ఆస్కారం పెరుగుతూ ఉంటుంది. అలాగే అంటే విదేశాలకు వెళ్ళడం ఒకటి, ధనాభివృద్ధిని ఒకటి ఇస్తాడు అష్టమంలోకి వెళ్ళిన. సో ఈ 2 పాయింట్లు వచ్చేసాయి. ఇక్కడ మూడోది ఏంటంటే మీకు అర్ధాష్టమి శని కూడా నడుస్తుంది 4వ భావంలో. ఎప్పుడైతే శని భగవానుడు ఉన్నాడో, చతుర్థ భావంలో శని ఉన్నందుకు ఆ గతంలో ఒక ఫ్యాక్టరీ పెడదాం అనుకున్నారు, ఒక గృహం కట్టుకుందాం అనుకున్నారు, లేకపోతే ఒక విద్యా సంబంధించిన విషయాలు అనుకోకుండా ఆగిపోయింది, లేదా తల్లిగారి విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. గురువు దృష్టి వల్ల ఈ చతుర్థ భావానికి సంబంధించినటువంటి శుభ ఫలితాలన్నీ కూడా మీరు అనుభవించడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ జాగ్రత్తలు కూడా చెప్పారు కదా, ఏమిటది? అష్టమ స్థానంలో ఉండే గురువు అంటే జలరాశుల్లో, అంటే జల సంబంధించినటువంటి విషయాలు. కొంతమంది అంటే మీరు అనుకోవచ్చు ఏమండి జలగండాలు అన్నారు, నా ఇంట్లోనే కూర్చుంటాను ఎక్కడికి పోను కదా అని. కాదు, జలగండం అంటే కేవలం మీరు నదికో సముద్రానికో లేకపోతే ఇంకో షిప్లో వెళ్తేనే అని కాదు. నీరు తాగేటప్పుడు కూడా వస్తుంది, గబగబా తాగేస్తారు ఒక్కోసారి కొంతమంది, హడావిడిగా పట్టేస్తుంది. బ్రీతింగ్, ఎప్పుడైనా జలగండాలు ఉన్నప్పుడు మనకి బ్రీతింగ్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ కూడా వస్తుంటాయి. సో బ్రీతింగ్ రిలేటెడ్ సంబంధించిన కూడా చెక్ చేసుకోండి. ముఖ్యంగా అయితే జల ప్రయాణాలు చేసేటప్పుడు నదుల్లోనూ మనం పుష్కరాలు వస్తున్నాయి, స్నానంకి వెళ్తాం, అక్కడేదో మళ్ళీ బోటింగ్కి వెళ్తాం, ఇటువంటి విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటి అంటే ఇక్కడ ఈ అప్పులు ఇవ్వడం ఎవరికైనా మనం ఎవరికైనా తెలిసిన వాళ్ళకో తెలియని వాళ్ళకో మొత్తం మీద అప్పిస్తాం, వాడు ఏదో పాపం ఇబ్బందుల్లో ఉన్నాడనో లేకపోతే రూపాయి లాభం వస్తుందనో రూపాయి వడ్డీ వస్తుందనో ఏదో మొత్తం మీద ఈ అప్పులు ఇవ్వడము తీసుకోవడము ఈ విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. మరియు కొంతమందికి థైరాయిడ్ రిలేటెడ్ సంబంధించిన హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, హార్మోనియల్ రిలేటెడ్ సంబంధించిన హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఈ హెల్త్ ఇష్యూస్ని ఇస్తూ ఉంటుంది గురువు ఎప్పుడైతే మారుతున్నాడో జూన్ 2 నుంచి. కాబట్టి ఈ ధనస్సు వారికి అంత హెల్త్ సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మినుములు గనక దానంగా ఇస్తూ ఉంటే, శనగలు మినుములు ఈ 2 దానం ఇస్తూ శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఈ గురువు ఇచ్చేటువంటి పాజిటివ్ ఫలితాలు కంప్లీట్గా రావడము, ఎక్కడ కూడా నెగిటివ్ ఎనర్జీస్ నెగిటివ్ ఫలితాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. అదేవిధంగా మీరు లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. గురువు కర్కాటక రాశిలోకి మారుతూ ఈ సంవత్సరం మనకు పోయిన సంవత్సరం ఎలా అయితే వృషభంలో ఉన్నటువంటి గురువు మిథునంలోకి, మిథునం నుంచి మరలా కర్కాటకంలోకి వెళ్ళి మళ్ళా కర్కాటక నుంచి మిథునంలోకి వచ్చి కూర్చున్నాడు. ఈ సంవత్సరం కూడా 3 రాసులు అంటే మిథునంలో ఉన్న ఈ గురువు ఇప్పుడు మనకి కొత్త సంవత్సరాన్ని మిథునంలో ఉన్నాడు. అలాగే కర్కాటకంలోకి వస్తున్నాడు జూన్ 2కి, నవంబర్ 1కి అలాగా సింహంలోకి వెళ్ళి కేతుతో కనెక్ట్ అవుతున్నాడు. దీనివల్ల దేశకాల పరిస్థితుల్లో ఎందుకు ఇంత ఇబ్బంది? ఎందుకంటే గురువు ఉచ్చస్థానంలోకి వెళ్తుంటే ఇబ్బంది ఏంటండి? నేను చాలా రోజుల క్రితం చెప్పాను ఏమండి, గురువు కాదు, గురువు యొక్క స్వరూపం పూర్తిగా పాడైంది అని. అందుకే చూడండి విపరీతమైన ఎండలు, విపరీతమైనటువంటి వర్షాలు, ఒక రకమైనటువంటి ఇవన్నీ కూడా చెప్పుకున్నాం, మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. అదేదో అంటే విపత్తు వచ్చేస్తుంది అనేటువంటివి మనం వింటూ ఉన్నాం వార్తలు. ఎందుకు కారణం ఏమిటి అంటే సర్పదోషాన్ని ఇన్నర్గా క్రియేట్ అవుతుంది. అక్కడ సర్పదోషం ఎలా క్రియేట్ అవుద్ది? రాహువు వల్ల, కేతువు వల్ల. రాహుకేతువులు ఇంకొక గ్రహంతో కంజక్షన్లో ఉన్నప్పుడు సర్పదోషాలు క్రియేట్ అవుతూ ఉంటాయి కదా. రైట్. అయితే ఈ కంజంక్షన్ విషయంలో ఇక్కడ ఒక మంచి కంజంక్షన్ కూడా ఉంది, అది కూడా ఏంటో చెప్తాను.
ఒకటి కర్కాటక రాశిలోకి జూపిటర్ ఎంటర్ అవుతున్నందుకు జలప్రలయాలు, జలం మూలంగానే కొన్ని వైరస్లు రావడం, ఈ కుజుడి మీద ఈ గురువు మీద కుజుడి యొక్క దృష్టి ఉన్నందుకు ఆ యొక్క దృష్టి మూలంగా కొన్ని యుద్ధ సంబంధించిన అనవసరమైన ఉద్యమాలు, వద్దన్నా సరే పిచ్చి పిచ్చి ఉద్యమాలన్నీ కూడా జరుగుతాయి ఈ లోకంలో. విపరీతమైనటువంటి కొన్ని ఉద్యమాలు జరగనున్నాయి, గుర్తుపెట్టుకోండి. అవి తలా తోకా లేనటువంటి ఉద్యమాలు. అనవసరంగా ఎందుకు చేస్తున్నారా ఇప్పుడు ఈ ఉద్యమం అనుకోవడం. కొన్ని మంచివి కూడా జరుగుతున్నాయి, మంచిగా ఉండవని నేను చెప్పట్లే. పాపం వాళ్ళ న్యాయం కోసం పోరాడేవి కూడా ఉంటాయి, అందులో ఉండవని నేను చెప్పట్లేదు. ఎందుకంటే కుజుడు ఓన్ హౌస్లోకి ఉండి గురువుని చూస్తున్నాడు. కర్కాటక రాశిలో ఉండే గురువు. కర్కాటక రాశిలో ఉండే గురువు అంటే ఏంటి? విద్యార్థులు, విద్యా సంస్థలు, విద్యా సంబంధించిన విద్యార్థులు కొన్ని ఉద్యమాల్లోకి ఎంటర్ అవ్వడం ఇస్తాడు ఇక్కడ. ఎందుకంటే ఏం గురువు మంచి ప్లేస్లో ఉన్నాడు కదా, కుజుడు కూడా ఓన్ హౌస్ నుంచి చూసుకుంటున్నాడు కదా అంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, గురువు శని రాహు ఎనర్జీస్తో ఉన్నప్పుడు సర్పదోషాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. అందుకే మనకి ఇంకా విపరీతంగా వార్ స్ట్రాటజీస్ ఇంకా పెరగడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ జలప్రలయాలు అనుకోండి, పశువుల మూలంగా అంటే కొన్ని జంతువుల మూలంగా కూడా వచ్చేటువంటి వైరస్లు అనుకోండి. కుజుడు కొన్ని జంతువులకు కారకుడు కూడా తీసుకుంటాం మనం, కాబట్టి వాటి మూలంగా అవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మరి ఈ యొక్క ప్రభావం ఇలా ఉన్నప్పుడు అందరూ చేయవలసినటువంటి రెమెడీస్ ఏమిటి? ఇక్కడ మీ లగ్నం తెలిసినా, మీ రాశి తెలిసినా తెలియకపోయినా, మీది ఫలానా నక్షత్రము అని చెప్పి మీకు తెలిసినా తెలియకున్నా కూడా మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమిటి ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే, ప్రధానంగా ఇక్కడ మీరు చండీ, మీ ఇంట్లో మీరు చండీ చేయించుకునే స్తోమత కనుక మీరు కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇంట్లో చేయించుకోండి. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏమండి, మాకు అంత స్తోమత లేదు, ముందే డబ్బులు లేక మేము విలవిల్లాడిపోతున్నాం, మళ్ళీ ఇప్పుడు ఈ చండీ ఎక్కడ చేయించుకోవాలి, చాలా ఖర్చుతో కూడుకున్నది అంటే, సామూహికంగా ఆలయాల్లో చేస్తూ ఉంటారు. మీకు దగ్గరలో ఉండే వాళ్ళు చాలా తక్కువ ధనానికి చేస్తూ ఉంటారు, ఎందుకంటే సామూహికం కాబట్టి అందరికీ అది షేర్ అవుతుంది కాబట్టి అలా వెళ్ళి చేయించుకోండి. అది కూడా లేదండి, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, మీరు డబ్బు ఖర్చు పెట్టకుండా రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇంకో 2 ఉపాయాలు ఉన్నాయి. అవేమిటి? చండీ జరుగుతున్నటువంటి ప్రదేశానికి వెళ్ళి కూర్చోండి, శ్రద్ధగా, భక్తిగా, శ్రద్ధగా అక్కడ కూర్చుంటే చండీ చేయించిన దాంట్లో పావు వంతు అంటే 25% ఫలితం మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం కానీ సంకోచంగా లేదు. ఇది శాస్త్రాల్లో చెప్పినటువంటి అంశం నేను చెప్తున్నాను నేను మీకు. అలా కూడా కాదు, నేను ఏదో దుబాయ్లో ఉన్నాను, ఎక్కడో ఉన్నానండి, నా పరిస్థితి ఇలా ఉంది, ఇక్కడ ఎక్కడా కూడా అక్కడ చండీలు అవి ఏం చేయరు. అప్పుడు ఏమిటి? యూట్యూబ్ ఉందిగా, మీరు ఎక్కడున్నా కూడా, మీరు ప్రపంచంలో ఎక్కడున్నా యూట్యూబ్ ఉంది. ఆ యూట్యూబ్లో చండీ పారాయణము అని కొట్టండి, వినండి. ఏమిటో అండి అంత కన్ఫ్యూజన్గా ఉందనుకుంటే లలిత వినండి, కనీసం సరిపోతుంది, ఏమీ అక్కర్లేదు. ఎందుకంటే మీకు స్తోమత ఉంటే ధనం పెట్టి చేయించుకోండి, స్తోమత లేకపోతే కేవలం లలితా సహస్రనామాలు విన్నా మీకు ఆ ఫలితం వస్తుంది. అమ్మవారు అమ్మలాగా కాపాడుతుంది, ఒక బిడ్డని ఎలా కాపాడుతుందో అలా కాపాడుతుంది. ఎలాంటి వాటి నుంచి కాపాడుతుందండి? అనవసరమైన విపత్తుల్లో మనం చిక్కుకోకుండా. గోచార గ్రహాల్లో ముఖ్యంగా గురువు కర్కాటకంలోకి అతిచారంలో, ఈ అతిచారం వల్ల ఏమిటంటే, మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం, అతిచారానికి ముందే చెప్పాను ఏమంటే గోల్డ్ రేటు, సిల్వర్ రేట్ ఎలా పెరుగుతుందో పిచ్చి పిచ్చి పెరుగుతుందని. అలాగే ఇప్పుడు కూడా పెరిగేటువంటి యోగాలు ఇస్తూ ఉంది. ఇది 1 సంవత్సరం వరకు ఉంటుంది. అయితే ఇందులో ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే, ఈ గురువు కేతువు కలిసి సింహరాశిలో కలుస్తారు. అదొక సాధనా సమయంగా చెప్తారు శాస్త్రంలో. అంటే ఎవరైనా సాధకులు కొన్ని గురువుల దగ్గర కొన్ని మంత్రాలు తీసుకొని, లేకపోతే కొన్ని బీజాక్షరాలతో కూడినటువంటి ఉపదేశం తీసుకొని చేస్తూ ఉంటారు. వారికి నవంబర్ 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ 25 రోజులు సాధనా సమయంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలా చేయండి. మరియు మనకి ఇప్పుడు పుష్కరాలు వస్తున్నాయి, పుష్కరాల దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. శ్రీమాత్రే నమః.